ఇవాళ అవతల పక్క నిలబడ్డ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు. కానీ ఇవాళ సెంటిమెంట్ ముసుగులో జూబ్లీ హిల్స్ యొక్క డెవలప్మెంట్ను ఆపుకోకండి. ఇవాళ హైదరాబాద్ నగరంలో నాకు సిపాయి కావాలి, నాకు కుడి భుజం కావాలి, నాకు అండగా నిలబట్టోడు కావాలి, మీ సమస్యలు తెలిసినోడు కావాలి. మీ సమస్యలు తెలిసినోడు అసెంబ్లీకి పంపిస్తే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బాధ్యత నాది. ఇవాళ వాళ్ళు ఒక్కటే మీకు ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేయాలని, మీరు తింటున్న సన్నబియ్యం నోటికాడి బుక్క గుంజుకోవాలని, మీ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఇవాళ రద్దు చేయించాలని, మీ కరెంటు కనెక్షన్ పీకేయాలని, మా ఆడబిడ్డలు బాజాప్తా బస్సులో బరాబర్ తిరుగుతుంటే కడుపు మండి ఇవాళ ఆడబిడ్డలకు కూడా అన్యాయం చేయడానికి బయలుదేరినారు. ఇవాళ దుర్మార్గులు సొంత ఇంటి ఆడబిడ్డనే ఇవాళ బజార్లో కన్నీటు పెడుతుంటే కనికరం లేని మనుషులు మా అక్కల సమస్య తెలుస్తుందా వాళ్లకు? అందుకే మా ఆడబిడ్డల్ని ఒకటే మాట నేను అడుగుతున్నా, నవీన్ను ఆశీర్వదించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. 2014, 2018, 2023 3 సార్లు నవీన్కు అవకాశం రాలే. ఆనాడు అజరుద్దీన్కు పార్టీ టికెట్ ఇస్తే అండగా నిలబడ్డాడు. అజరుద్దీన్ వెనకాల తోడు ఉండి పార్టీ లైన్లో పనిచేసిండు. అందుకే ఇవాళ అజరుద్దీన్ను ఆనాడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి చేస్తా అని చెప్పిన, కానీ అనుకోకుండా ఓడిపోయినా ఇవాళ అజరుద్దీన్ మంత్రిని చేసి మీ ముందరికి తీసుకొచ్చిన. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, మడమ తిప్పదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అజరుద్దీన్ మంత్రిని చేసి మీ సోమాజు కూడా చౌరస్తకు తీసుకొచ్చి నించోబెట్టిన. మీరు ఒక్క ఓటేస్తే మీకు 2 సేవకులు దొరుకుతారు. ఒకటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా, 2 అజరుద్దీన్ మంత్రిగా మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. వీళ్ళే కాదు, మా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా మీకు అండగా నిలబెట్టి మీ సమస్యల్ని పరిష్కరించిపించే బాధ్యత నాది. మా సంగీతమ్మ చిన్నగా వచ్చి షోలో చెప్తుంది, అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఉండ్రు, ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. మనందరం అన్నా అని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్కు నవీన్ యాదవ్కు, అనిల్ యాదవ్కు, వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. నేను వచ్చి నేను ప్రారంభించే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇంత రాత్రైనా మా అండగా నిలబడ్డ సోదరులను, మా యువ మిత్రులను, మా ఆడబిడ్డలను, ఈ బస్తీలలో కష్టాలలో మునిగి తేలుతున్న మా పేదల్ని, ముఖ్యంగా మా సినిమా కార్మికులని, ఈ ప్రాంతంలో కృష్ణానగర్ అంటే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించి నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కార్మికులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరిని ఆదుకునే బాధ్యత నాది. ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇంకా 3 ఏళ్ళు కాదు, ఆ తర్వాత 5 ఏళ్ళు, మొత్తం 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది, మీకు అండగా తోడుగా ఉంటుంది. మీరందరూ ఆశీర్వదించండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి, అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ, మీరందరూ నాకు మాట ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులు, ఈ రోజు నుంచి మీరు నిద్రపోవద్దు, ఈ రోజు నుంచి ఒక్క నిమిషం వృధా చేయొద్దు. ప్రతి ఒక్కరూ మీరే కథానాయకులై 407 బూతులు జూబ్లీ హిల్స్లో ఉండి ప్రతి బూతులో మీరే కార్యకర్తలు కథానాయకులై, మీరే రేవంత్ రెడ్డిలై, మీరే నవీన్ యాదవ్లై అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడనే విజయోత్సవ సభ నిర్వహించుకుందాం, మీ సమస్యల్ని తెలుసుకుందాం, మీ సమస్యల్ని పరిష్కరించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, వీడికి వచ్చిన సోదరులందరూ గట్టిగా అంటే
ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళ గుండెలు అదరాలి, ఉలిక్కి పడి నిద్ర లేవాలి, రాత్రికి కలలో కూడా మీరే గుర్తు రావాలి. సరేనా? 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 రెడీ? రెడీ అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. వెనకాల ఉన్నోళ్ళు, దూరంగా ఉన్నోళ్ళు కూడా నాకు కనిపిస్తారు. ఇక్కడ కూడా ఉన్నోళ్ళు, వేదిక మీద ఉన్న మంత్రులకేం మినాయింపు లేదు, మంత్రులు కూడా చేయెత్తాల్సిందే. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.